రుక్లారి సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండంలోని 56 సర్గలు పూర్తి చేశాం. 57వ సర్గలో 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సత్వం బలమతః శీఘ్రమాదాయ పరిగృహ్య చ విజయాయాభినిర్యాహి యత్ర సర్వే వనౌకసః. చెప్తున్నాడు రావణాసురుడు ప్రహస్తుడికి చెప్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు మనకు ఎదురుపడ్డ సంకటం కేవలం నువ్వు కానీ, నేను కానీ, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, నికుంభుడు కానీ మాత్రమే దాన్ని నివారించగలరు ఆయన. అందువల్ల నువ్వు శీఘ్రంగా సైన్యాన్ని తీసుకొని దానికి నాయకుడివై వానరులందరూ ఉన్న యుద్ధ భూమికి వెళ్ళి విజయాన్ని సాధించవయ్యా. నిర్ణయాదేవతుర్నంచ చలిత హరివాహిని నర్ధతాన్ రాక్షసేంద్రాణం శ్రుత్వా నాదం ద్రవిష్యతి. నువ్వు యుద్ధానికి వస్తున్నావని తెలిసిన వెంటనే వానరసేన వెంటనే పారిపోతుంది సోమా. నిన్ను చూసి రాక్షస నాయకులందరూ కూడా, మళ్ళీ పారిపోయే వాళ్ళందరూ కూడా ఆగి పెద్దగా ధ్వని చేసి వానరుల మీద పడటానికి సిద్ధం అవుతారు. అందువల్ల వాళ్ళందరూ కూడా పారిపోతారయ్యా. చపలాశ్చ వినీతాశ్చ చలచిత్తాశ్చ వానరా. వానరులు చపల చిత్తులు, వాళ్ళకి యుద్ధంలో శిక్షణ లేని వాళ్ళు. నా సహిష్యంతి తేనాదం సింహనాదమివ ద్విప. సింహనాదాన్ని ఏనుగులు ఏలా సహింపజాలరో ఆ విధంగా నీ సేనాధ్వనిని, నీ ధ్వనిని వాళ్ళు సహింపజాలరు సుమా. విద్రుతే చ బలే తస్మిన్ రామ సౌమిత్రినా సహ అవశస్తు నిరాలంబ ప్రహస్తవశమేషతి. ప్రహస్తుడా, ఆ సైన్యం పారిపోగానే రామలక్ష్మణులు సహాయ రహితులై, సహాయం లేకుండా అయిపోతారు, వశము తప్పుతారు, నీ వశం అయిపోతారయ్యా. అపత్సంశయతాశ్రేయో నాత్ర నిస్సంశయీకృత ప్రతిలోమానులోమం వా ఎత్తునో మన్యసేహితం. ఒకవేళ నీకు విజయం లభించినా లభించకపోయినా, యుద్ధానికి నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు మనకు పరాజయం నిశ్చయం. అంచేత తప్పకుండా ఈ పని చేయాలి. నువ్వు ఏది హితకరమో జాగ్రత్తగా ఆలోచించి నువ్వు చేయి. రావణేనైవ ముక్తస్థు ప్రహస్తో వాహినీపతి రాక్షసేంద్రం వాచేద అసురేంద్ర విఘోషణ. సేనా నాయకుడైన ప్రహస్తుడు రావణుడి యొక్క మాటలు విని శుక్రుడు బలిచక్రవర్తితో పలికినట్లుగా అతనితో అన్నాడు, రాజన్మంత్రిత పూర్వం నః కుశలై సహమంత్రిభి వివాదశ్చాపినో వృత్త సమవేక్ష పరస్పరం. రాజా, పూర్వం మంత్రాంగం చేశాం మనందరం. ఆ తర్వాత మన మధ్య పరస్పర వివాదం కూడా ఏర్పడింది. ప్రధానేన తు సీతాయా శ్రేయో వ్యవసితం మయా అప్రధానే పునర్యుద్ధం దృష్టమేవ తథైవ నః. అప్పుడే నేను చెప్పాను నా నిశ్చయాన్ని, సీతను రాముడికి ఇచ్చివేయటమే మంచిదని. సీతను ఇవ్వకపోతే మనకు యుద్ధం తప్పదన్న విషయాన్ని కూడా అప్పుడే చెప్పాను నేను. సోహందానైశ్చ మానైశ్చ సతతం పూజితస్తయా సాన్వైశ్చ వివిధై కాలే కిన్న కుర్యాం హితం తవ. నేను నీ హితం కోరే చెప్పానయ్యా. ఎన్నో విషయాల్లో మంచి మాటల చేత
ఎల్లప్పుడూ నువ్వు నన్ను ఆదరించావు నేను చెప్పే మాటల్ని. నహి మే జీవితం రక్షం పుత్రదారధనాన్ని చ త్వం పశ్య మాం జుహూషంత తదర్థే జీవితం యుధి. నాకు నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ నా ధనాన్ని కానీ రక్షించుకుండే ఆశ లేదు. నీ నిమిత్త యుద్ధంలో నన్ను నేను హోమం చేసుకుంటాను, నువ్వే చూస్తావు. ఏవ ముక్వాతు భర్తారాన్ రావణం వాహినీపతి వాచయితం బలాధ్యక్షాన్ ప్రహస్త పురత స్థిత. ఈ విధంగా పలికిన తర్వాత ఎదురున్న సేనాధ్యక్షులతోటి సర్వ సైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడను ఇలా అన్నాడు. సమానయతమే శీఘ్రం రాక్షసానాం మహాబలం మద్బాణానాం తు వేగేన తానంతురణాజిరే అద్య హృషంతు మాంసాదః పక్షిణః కా వనౌకసః. రాక్షసుల పెద్ద సైన్యాన్ని తీసుకురండి నా వెంట. ఈరోజు నా బాణాల చేత చంపబడ్డ వానరుల యొక్క మాంసాన్ని తిని అడవిలో నివసించే పక్షులన్నీ తృప్తి చెందుగాక అన్నాడు. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.